హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏవేవి చూస్తున్నామంటే మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్, లైఫ్ సైకిల్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఎక్కడ చూస్తున్నాం మెషిన్ లెర్నింగ్ యూజ్ చేయకుండా ఏదీ లేదు ప్రస్తుతం మన వరల్డ్లో చూసుకుంటే. రోజుకి మెషిన్ లెర్నింగ్ అనేది పెరిగిపోతూ వస్తుంది. మన డైలీ లైఫ్లో ఎక్కడ చూసినా మెషిన్ లెర్నింగ్ వాడుతున్నాం. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్స్ ఇలాంటి చాలా ఉన్నాయి కదా. ప్రతి దాంట్లో కూడా మనకి మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఎక్కడెక్కడ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నాం అని చూస్తే ఫస్ట్ వచ్చేసి ఈ డయాగ్రామ్లో చూడండి, మీకు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం తెలుస్తుంది. వీటిలో ఒక్కొక్క దానికోసం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇమేజ్ రికగ్నైజేషన్. ఈ ఇమేజ్ రికగ్నైజేషన్ అనేది చాలా కామన్గా యూజ్ చేసే అప్లికేషన్ మెషిన్ లెర్నింగ్లో. మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకున్న అప్లికేషన్ బాగా. ఇక్కడ ఏ విధంగా యూజ్ అవుతుందంటే అక్కడ ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం, పర్సన్స్, ప్లేసెస్, డిజిటల్ ఇమేజెస్ ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేస్తుంది మెషిన్ లెర్నింగ్ ఉండడం వల్ల. పాపులర్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నాం పర్టికులర్ ప్లేస్లో చూసుకుంటే ఫేస్ డిటెక్షన్. మనకు ఫోన్లో ఉంటుంది, ఫేస్ లాక్ పాస్వర్డ్ ఉంటుంది. మన ఫేస్ చూస్తేనే అది పాస్వర్డ్ లాక్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ కూడా మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా అందరూ ఫేస్బుక్ వాడుతుంటారు కదా. ఫేస్బుక్లో చూసుకుంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ మనకి మ్యూచువల్గా ఉన్నారు అంటే, వాళ్ళకి మనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫ్రెండ్ సజెషన్స్లోకి వస్తారు. సో అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. అది కూడా ఇక్కడ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసే. ఒక ఫేస్బుక్లో ఫోటో అప్లోడ్ చేస్తున్నాం అనుకుంటే ఆ ఫోటోలో కూడా మనకి ట్యాగింగ్ చేసేటప్పుడు సజెషన్స్ వస్తాయి. మన ఫ్రెండ్స్, వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ అలా ఎవరున్నా కూడా సజెషన్స్ వస్తాయి. ఇది కూడా మెషిన్ లెర్నింగే. ఈ మెషిన్ లెర్నింగ్లో పర్టికులర్ టెక్నాలజీస్ అండ్ ఫేస్ డిటెక్షన్, రికగ్నైజింగ్ అల్గోరిథం యూజ్ చేసుకొని మన ఇమేజ్ రికగ్నైజేషన్ అనేది చేస్తున్నాం. పర్టికులర్గా మనకి ఫ్రెండ్ సజెషన్స్ వస్తున్నాయి అంటే అక్కడ ప్రాజెక్ట్ అనేది ఒకటి రన్ అవుతుంది. అక్కడ మనకి డీప్ ఫేస్ అనే ప్రాజెక్ట్ ఆ అల్గోరిథం అనేది అప్లై అవ్వడం వల్ల మనకి ఫ్రెండ్ యొక్క సజెషన్ ట్యాగ్స్ అనేవి మనకు వస్తున్నాయి. వీళ్ళు ఫాలో అవ్వండి, వీళ్ళకి మీకు 2 మ్యూచువల్ ఫ్రెండ్స్ వస్తారు, అలా సజెషన్స్లో వస్తాయి కదా. సో అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ రికగ్నైజేషన్. ఈ స్పీచ్ రికగ్నైజేషన్ అనగానే మీకు ఐడియా రావాలి. మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినామంటే సెర్చ్ బై వాయిస్ అని అడుగుతుంది. సో అది వచ్చేసి స్పీచ్ రికగ్నైజేషన్ అనమాట. ఇది కూడా చాలా పాపులర్ టెక్నాలజీ అని చెప్పవచ్చు, మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకున్నది. మనం టైప్ చేయలేకపోతే మనం వాయిస్తో అక్కడ చెప్తున్నాం, అది ఆటోమేటిక్గా టైప్ అయిపోతుంది. మన వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ని అది తీసుకొని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది, అది స్పీక్ రికగ్నైజేషన్. మన వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అది తీసుకొని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయడాన్ని మనం స్పీచ్ రికగ్నైజేషన్ అనొచ్చు. దాన్నే స్పీచ్ టు టెక్స్ట్ అనొచ్చు, కంప్యూటర్ స్పీచ్ రికగ్నైజేషన్ అని కూడా అనొచ్చు. ప్రస్తుతానికైతే మెషిన్ లెర్నింగ్లోని మనకి చాలా వేరియస్ అప్లికేషన్లు స్పీచ్ రికగ్నైజేషన్ అనేది వాడుతున్నాం. గూగుల్ అసిస్టెంట్స్ ఉంటాయి కదా, సిరి, అలెక్సా ఇలాంటి వాటిల్లో కూడా స్పీచ్ రికగ్నైజేషన్ ఉంది. మన వాయిస్ని అవి గుర్తుపట్టడం ఇలాంటివన్నీ కూడా స్పీచ్ రికగ్నైజేషన్లోకి వస్తుంది. నెక్స్ట్, ట్రాఫిక్ ప్రిడిక్షన్. ట్రాఫిక్ ప్రిడిక్షన్ అనేది ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళామనుకో, కొత్త ప్లేస్కి వెళ్తే మనకి రూట్ మ్యాప్స్ తెలియవు, మనం ఏదో హోటల్ సర్చ్ చేయాలి. సో ఎటువైపు నుంచి వెళ్తే వస్తుందో మనకు తెలియదు. సో అప్పుడు ఏం చేస్తాం, గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని చూస్తుంటాం కదా. సో అక్కడ గూగుల్ మ్యాప్స్లో మనకి ఆ లొకేషన్ అంతా కూడా అది చూపిస్తుంది, మనకి ఎటువైపు వెళ్తే మనం అనుకునే డెస్టినేషన్ రీచ్ అవుతాం అనంతా కూడా. సో ఇక్కడ కూడా మనకి మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. షార్టెస్ట్ రూట్ అనేది మనకు చూపిస్తుంది. ఇంకా అందులో మనకి ట్రాఫిక్ చెప్తుంది, వెదర్ ట్రాఫిక్ అని, స్లో మూవింగ్ ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటుంది కదా. మనం మూవ్ అయ్యేటప్పుడు మీరు ఇంకా ఎంతసేపట్లో రీచ్ అవ్వగలరు, కార్లో వెళ్తే 4 minutes పడుతుంది, ఇలా చెప్తూ ఉంటుంది కదా. సో అది కూడా ట్రాఫిక్ ప్రిడిక్షన్లో మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని. అది ఎలా చెప్తుంది అంటే దానికి 2 types ఉంటుంది. రియల్ టైమ్ లొకేషన్, మన లొకేషన్ ప్రస్తుతం ఎక్కడున్నామో అది చూస్ చేసుకొని గూగుల్ మ్యాప్ యూజ్ చేసుకొని అండ్ సెన్సార్స్ యూజ్ చేసుకొని మనకి అడ్రస్ అనేది చెప్తుంది. కరెక్ట్గా 4 minutesలో మీరు దీనికి వెళ్తే రీచ్ అయిపోతారు అన్నది దానికి ఎలా తెలుస్తుంది. సో ముందు ఎవరైనా వెళ్ళినవి కౌంట్ చేసుకొని అది ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. అలా లిస్ట్లో ముందు ఒక వెహికల్, కార్ అయితే 4 minutes వెళ్ళిపోయింది అక్కడికి, సో అది తీసుకొని ఉంచుకుంటుంది. కార్ అయితే 4 minutesలో వెళ్తుంది, బైక్ అయితే ఒక 30 minutes, నడిసి అయితే 2 hours, అలా అంతా కూడా గ్యాదర్ చేసి ఉంచుకుంటుంది పాస్ట్ డేటా నుంచి. ఈ రోజుల్లో మ్యాక్సిమం అందరూ గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారు. సో మీకు ఇది అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ రికమెండేషన్. మెషిన్ లెర్నింగ్ అనేది ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిల్లో కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈకామర్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కంపెనీస్, ఈకామర్స్ అన్నిటిలో కూడా మనం యూజ్ చేస్తున్నాం. దేనికంటే ప్రొడక్ట్ రికమెండేషన్ టు యూజర్కి ప్రొడక్ట్ అనేది ఎలా రికమెండ్ చేస్తున్నాము. ఇదైతే మీకు మనం సర్చ్ చేయగానే మనం ఏదో రెడ్మీ Note 5 Pro అని చెప్పి Note 8 Pro అని మొబైల్ సర్చ్ చేసాం అమెజాన్లోకి వెళ్ళి, సో అది వెంటనే మనకు చూపిస్తుంది. సో అక్కడ కూడా మెషిన్ లెర్నింగ్ అనేది రికమెండ్ చేస్తుంది. మనం ఏదైతే సర్చ్ చేసామో అది వెంటనే మనకు చూపిస్తుంది.
సో అక్కడ కూడా మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకో విధంగా కూడా చూడొచ్చు. మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ ఫోన్ కోసం మనం సర్చ్ చేసాం. కొద్దిసేపు తర్వాత మళ్ళీ అమెజాన్లోకి వెళ్తే మళ్ళీ వన్ ప్లస్ ఫోన్ కోసమే ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకు చూపిస్తుంది. సో ఇదంతా కూడా మెషిన్ లెర్నింగ్ వల్లే జరుగుతుంది. ఎందుకు అలా చూపిస్తుంది అంటే గూగుల్ అనేవారు మనం సర్చ్ చేసింది దానికి తెలుస్తుంది కదా. సో ఇంటర్నెట్ ద్వారా తీసుకొని ఇలాంటివి కావాలేమో అన్నట్టుగా మనం సర్చ్ చేసినవే మనకి అడ్వర్టైజ్మెంట్లో మనకి మళ్ళీ పంపిస్తుంది అనమాట. ఇది కూడా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేసుకునే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నెట్ఫ్లిక్స్ చూసాం. నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి మనం ఏదో మనకు కావాల్సిన మూవీయో వెబ్ సిరీస్ ఏదో సర్చ్ చేసాం. సర్చ్ చేయగానే అప్పుడు మనకు కనిపించలేదు, కాకపోతే మనం బ్యాక్ వచ్చేస్తాం. సో మళ్ళీ వెళ్తాం, సో అది మనకి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం సర్చ్ చేయగానే కనిపించవచ్చు. ఇదంతా కూడా మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం యూజ్ చేసుకొని జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి మనం చెప్పొచ్చు చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. మనకు అవి చూడగానే అబ్బాయి ఏంటి అసలు ఇది ఎలా జరుగుతుంది అనిపిస్తుంటుంది కదా. సో అది కూడా మనకి ఇక్కడ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని మనం మనిషి కార్ డ్రైవ్ చేయక్కర్లేదు అంటే ఎవరైనా ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుంది మనందరికీ కదా. ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో కూడా మెషిన్ లెర్నింగ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఎంత బాగా పాపులర్ అయిన కంపెనీ అయినా మనకి మంచిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని డిజైన్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే అందరూ ఎక్కువ కొనుక్కోవాలని చూస్తారు కదా. సో అందుకు డిజైన్ చేయాలనుకుంటుంది. ఇక్కడ ఇలాంటి కార్ రెడీ చేయాలంటే మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది వాడుతున్నాం. ఎందుకు అన్సూపర్వైజ్డ్ లెర్నింగే వాడుతున్నామంటే ఇక్కడ కార్ అనేది ఎలా రన్ అవ్వాలి, ఎలా మోడల్స్ అన్నీ ఎలా మార్చాలి, ఎలా పీపుల్ని డిటెక్ట్ చేయాలి, మనిషి మన దగ్గరికి వెళ్తేనే కదా ఓపెన్ చేయడం అవన్నీ ఓపెన్ అవ్వడం అన్నీ జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఈమెయిల్ స్పామ్ అండ్ మెల్వేర్ ఫిల్టరింగ్. మనకు ఒక కొత్త మెయిల్ రాగానే అది మెయిన్లీ ఫిల్టర్ అయిపోవాలి. ఇంపార్టెంట్ ఒక దగ్గర, నార్మల్ అని ఒక దగ్గర, స్పామ్ అని ఒక దగ్గర. సో మనకి ఇంపార్టెంట్ అయిన మాత్రమే మనకి ఇన్బాక్స్లో చూపిస్తుంది. ఒక సింబల్తో పాటు మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ అని ఒక దగ్గర చూపిస్తుంది. స్పామ్ ఈమెయిల్స్ అన్నీ ఒక స్పామ్ బాక్స్లో చూపిస్తుంది. స్పామ్ ఈమెయిల్స్ అన్నీ కూడా స్పామ్ బాక్స్లో చూపిస్తుంది. ఫిల్టరింగ్ అవ్వడానికి మనకి కొన్ని ఫిల్టర్స్ యూజ్ అవుతాయి జీమెయిల్లో. అవి ఏంటంటే కంటెంట్ ఫిల్టర్, హిడర్ ఫిల్టర్, జనరల్ బ్లాక్ లిస్ట్ ఫిల్టర్, రూల్ బేస్డ్ ఫిల్టర్, పర్మిషన్ ఫిల్టర్స్. ఇక్కడ యూజ్ చేసే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఏంటంటే మల్టీ లేయర్ పర్సెప్షన్, డెసిషన్ ట్రీ, నేవ్ బేస్ క్లాసిఫైయర్, ఇవన్నీ కూడా స్పామ్ ఫిల్టరింగ్కి, మెల్వేర్ డిటెక్షన్కి యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్. ఈ అసిస్టెంట్స్ అనేవి మనం రోబోట్స్ అని కూడా చెప్పొచ్చు. గూగుల్ అసిస్టెంట్స్, అలెక్సా ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే మన వాయిస్ని గుర్తుపట్టి అవి నెక్స్ట్ అనేది ఫర్దర్గా మూవ్ అవ్వడం, వాయిస్ ద్వారా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. అసిస్టెంట్స్ మన వాయిస్ ద్వారా ఏం చేస్తుంది, మ్యూజిక్ ప్లే చేయడం, కొంతమందికి ఎవరికైనా కాల్ చేయడం, మెయిల్స్ ఓపెన్ చేయడం, స్కెడ్యూలింగ్ అండ్ అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్స్ అన్నీ ఒక స్కెడ్యూల్లో పెట్టడం, ఈ టైంలో ఇది వెళ్ళాలి ఇలా, అదంతా కూడా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఈ వర్చువల్ అసిస్టెంట్స్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేస్తుంది. మన వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ని అది రికార్డ్ చేసుకుంటుంది. ఆ వాయిస్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక క్లౌడ్ ద్వారా సర్వర్కి పంపిస్తుంది. వాటిని మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని డికోడ్ చేస్తుంది. వాటి ప్రకారంగా అది మూవ్ అవ్వడం అదంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్షన్. మనం ఆన్లైన్లో డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కదా. సో కొన్నిసార్లు మన డబ్బులు మన నుంచి కట్ అయిపోయి అవతల వాళ్ళకి వెళ్ళవు. సో అలాంటప్పుడు మనకి ఏంటి, అక్కడ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అనేది జరిగిందని చెప్పొచ్చు, డబ్బులు పోయాయి. సో మళ్ళీ మనం వేసుకోవాలి. అలాంటివి ఏవి జరగకుండా మెషిన్ లెర్నింగ్ అనేది చూసుకుంటుంది. ఆ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరగాలంటే వాళ్ళకి ఫేక్ అకౌంట్స్, ఫేక్ ఐడీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనీ తీసేసుకోవడం, అలాంటివన్నీ కూడా మన ట్రాన్సాక్షన్ నుంచి అవతల వాళ్ళకి వెళ్ళేలోపు మధ్యలో ఇదంతా జరుగుతుంది. సో వాటిని డిటెక్ట్ చేయాలంటే మెషిన్ లెర్నింగ్ ఏం వాడుతుందంటే ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అనేది వాడి ఆ ఫ్రాడ్ని డిటెక్ట్ చేస్తుంది. వీటిని ఎలా చేస్తుంది అంటే డిటెక్ట్ చేయడం, ఫస్ట్ ప్రతిసారి ట్రాన్సాక్షన్ జరగగానే దాని అవుట్పుట్ అనేది ఉంటుంది కదా, హ్యాష్ వాల్యూస్ కింద తీసేసుకుంటుంది. ఆ హ్యాష్ వాల్యూస్ తీసుకొని నెక్స్ట్ రౌండ్కి ఏదైతే ఇవ్వాలో దానికి ఇన్పుట్ కింద ఇస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అనేది వస్తుంది. సో స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ప్రతిదానికి ట్రాన్సాక్షన్ ఐడి ఇవ్వడం, దాని ద్వారా మనకు మాత్రమే వచ్చేటట్టు చేయడం, ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతుంది. మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని మనకి ఫ్రాడ్ అనేది జరగకుండా చూసుకుంటుంది. మెషిన్ లెర్నింగ్ యూజ్ చేయడం వల్ల మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చాలా సెక్యూర్గా ఉండేటట్టు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ట్రేడింగ్. ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే మెషిన్ లెర్నింగ్ కాకుండా మామూలుగా అయితే మనకి స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మెషిన్ లెర్నింగ్ అనేది చాలా యూస్ఫుల్గా మనకి వర్క్ అవుతుంది. షేర్స్ అనేవి అప్ అవ్వడం, ఒకసారి షేర్స్ హైగా ఉండడం, షేర్స్ డౌన్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదా. ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మనకి లాంగ్ షార్ట్ టర్మ్ మెమొరీ న్యూరల్ నెట్వర్క్ అనేది ఈ అల్గోరిథం అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ డయాగ్నోసిస్.
మెడికల్ సైన్స్లో మెషిన్ లెర్నింగ్ ఎలా యూజ్ అవుతుంది అంటే డయాగ్నోసిస్ డిసీజెస్ని గుర్తుపట్టడానికి, ఇంకా చాలా వాటిల్లో మనకి మెషిన్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటే ఫైండ్ చేయడం, బ్రెయిన్ రిలేటెడ్గా ఏ డిసీజ్ ఉన్నా కూడా ఈజీగా ఫైండ్ చేయగలం. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ లాంగ్వేజ్ ట్రాన్స్క్రిప్షన్. ఇదేంటంటే మనం కొత్త ప్లేస్కి వెళ్ళాం, సో అక్కడ లాంగ్వేజ్ అంతా వేరు, మనకు అర్థం అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం ఇదంటే ఏంటి. సో అదంతా కూడా మనకి మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని అక్కడ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది దాన్ని ఆటోమేటిక్గా మనకి ట్రాన్స్లేట్ చేయడం. దేని ద్వారా అంటే గూగుల్ న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్ ద్వారా అక్కడ మన ఏది ఇస్తుందో ఆ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేసి మనకు చెప్తుంది. అక్కడ లాంగ్వేజ్ని మనకు అర్థమయ్యే టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. దీన్నే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ అంటారు. ఇవన్నీ కూడా అప్లికేషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్. మనం ముందు చెప్పాం కదా మెషిన్ అనేది నేర్చుకుంటుంది అని. సో అది ఎలా నేర్చుకుంటుందని మనకు ఒక ఐడియా రావాలి కదా. అసలు నేర్చుకోవాలంటే ముందు అసలు దాని లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది, టోటల్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటుందో తెలుసుకోవాలి. సో ఆ మెషిన్ లెర్నింగ్ లైఫ్ సైకిల్కి మనకి 7 స్టెప్స్ ఉన్నాయి. అవి ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే కనిపిస్తుంది. గ్యాదరింగ్ డేటా, డేటా ప్రిపరేషన్, డేటా ర్యాంగ్లింగ్, అనలైజ్ డేటా, ట్రైన్ మోడల్, టెస్ట్ మోడల్, డిప్లాయ్మెంట్. సో ఇప్పుడు ఒక్కొక్క దానికోసం మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ గ్యాదరింగ్ డేటా. ఈ గ్యాదరింగ్ డేటా అనేది ఏంటంటే మన ప్రాబ్లమ్కి సంబంధించిన అంత డేటా కూడా మనం గ్యాదర్ చేసి ఉంచుకోవాలి. మొత్తం డేటాకి మన ప్రాబ్లమ్కి సంబంధించిన ఏది కూడా వదలకుండా అన్నీ గ్యాదర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత దాన్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఈ స్టెప్లో ఏంటంటే మనకి ఏ డేటా కావాలి ఆ డేటా సోర్సెస్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. అవి ఏంటి ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, డేటాబేస్, ఇంటర్నెట్, మొబైల్ డివైస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. డేటాని గ్యాదర్ చేసి ఉంచుకోవాలి. ఇలా డేటా గ్యాదర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్ సైకిల్లో. ఎందుకంటే డేటా లేకుండా మనం ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. సో ఇదొక ఇంపార్టెంట్ లైఫ్ సైకిల్లో ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. అసలు ఇందులో మెయిన్గా 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏ డేటా సోర్సెస్ కావాలో ముందు ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటి నుంచి డేటాని కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రేట్ ద డేటా అబ్టైన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్స్. వాటన్నిటిని తీసిందంతా కూడా కలిపి మనకి ఎక్కడెక్కడ కావాలో అంతా మనమే గ్యాదర్ చేసి రాసుకోవాలి. దాన్ని అలా చేయడాన్ని మనం డేటా సెట్ అంటాం. ఈ టాస్క్స్ అన్నీ పెర్ఫామ్ చేశాక వచ్చిన డేటా ఉంటుంది కదా, దాన్ని డేటా సెట్ అంటాం. మనకు అనుకునే విధంగా రాసుకుంటున్నాం. సో ఇలా డేటా సెట్ ఫామ్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తాం అనేది నెక్స్ట్ స్టెప్, డేటా ప్రిపరేషన్. ఈ డేటా ప్రిపరేషన్లో మనం గ్యాదర్ చేసిన డేటాని ఎక్కడ పెడితే మనకి యూజ్ అవుతుంది, సూటబుల్ ప్లేస్ అనేది చూసుకుని అక్కడ పెడితే మెషిన్ లెర్నింగ్కి యూజ్ అనేది ఉంటుందంటే అలా చేయాలి. సో దాన్ని అలా డేటా ప్రిపేర్ చేయడాన్ని ఈ స్టెప్ అనమాట. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ డేటా అంతా ఒక దగ్గర పెట్టేస్తాం. గ్యాదర్ చేసిన డేటా అంతా డేటా ప్రిపరేషన్ అనమాట. ఇది మొత్తం ఒక దగ్గర పెట్టేస్తాం. ఆర్డర్ ప్రకారంగా సెట్ చేసుకుంటాం. ఈ ఆర్డర్ ప్రకారంగా సెట్ చేసుకోవడం, డేటా గ్యాదర్ చేయడం మనం 2 స్టెప్స్లో చేస్తాం. డేటా ఎక్స్ప్లోరేషన్, డేటా ప్రీ ప్రాసెసింగ్. వీటి కోసం డేటా మైనింగ్లో కూడా మీకు వస్తూ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు డేటా ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఈ డేటా ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటంటే డేటా ఫార్మాట్ అర్థం చేసుకున్న దేనికి యూజ్ అవుతుంది, దాని క్వాలిటీ ఏంటి అంతా కూడా చూసుకుంటుంది. మనకి డేటా బాగా అర్థమైతే మనం దాన్ని ఈజీగా వాడుకోగలం. ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్కి సంబంధించిన ఈ డేటా ఫైల్ ఫార్మాట్లో ఉంది. సో ఫైల్ ఫార్మాట్స్ అన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకోండి. ఇదంతా డేటా ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది. నెక్స్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్. దాని అనాలిసిస్ ప్రకారం డేటాని ప్రీ ప్రాసెస్గా ముందుగా ఉంచుకుంటాం. నెక్స్ట్ ఇది పంపించాలి. జస్ట్ ఇదంతా గ్యాదర్ చేసి పెట్టుకున్నాక మనకు అర్థమయ్యేటట్టు ప్రీ ప్రాసెసింగ్లో ఉంచుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా ర్యాంగ్లింగ్. ఇదేంటంటే రా డేటా ఉంటుంది కదా, మనం ఏదైతే పైన ఉందో ఆ డేటాని తీసుకొని ఒక యూజబుల్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. దేనికైతే ఏ విధంగా ఏ పార్ట్ అయితే మనకి యూజ్ అవుతుందో ఆ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది డేటా ర్యాంగ్లింగ్. డేటాని క్లీన్ చేయడం, క్లీనింగ్ డేటా, సెలెక్టింగ్ ద వేరియబుల్స్ టు యూజ్. మనం ఏదైతే వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకున్నామో వాటిని యూజ్ చేయడం, డేటాని ట్రాన్స్ఫర్ చేయడం ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్లోకి, ఇలాంటివన్నీ కూడా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్కి ఏ విధంగా అవసరమో ఇది ఆల్రెడీ గ్యాదర్ చేసి డేటాని కరెక్ట్గా ఉంచుతుంది. ఇందులో కూడా మనకి క్లీనింగ్ ఆఫ్ డేటా అంటే దాని అడ్రస్ ఎక్కడ స్టోర్ చేయాలి, దాని ఇష్యూస్ ఏమున్నా కూడా ఇదే చూసుకుంటుంది. ఒకసారి కలెక్ట్ చేసిన డేటాలో మనకి చాలా ఇష్యూస్ అనేవి కనిపిస్తాయి. కొన్నిసార్లు డేటా మిస్ అయిపోవడం, డూప్లికేట్ డేటా వచ్చడం, ఇన్వాలిడ్ డేటా, నాయిస్ ఎక్కువ ఉండడం డేటాకి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసిన డేటాలోంచి ఇది క్లీన్ చేస్తుంది డేటా. అలాంటివి ఏమీ లేకుండా చేయడమే డేటా ర్యాంగ్లింగ్. నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్. ఇలా క్లీన్ చేసిన ప్రిపేర్డ్ డేటా ఉంటుంది కదా, అది అనాలిసిస్ స్టెప్కి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే 3 స్టెప్స్ బాగా ఫాలో అవుతుంది. సెలెక్షన్ ఆఫ్ అనలైటికల్ టెక్నిక్స్, బిల్డింగ్ మోడల్స్, రివ్యూ ద రిజల్ట్. అనలైటికల్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని ఉన్న డేటాని అనలైజ్ చేస్తుంది ఇది. అలా అనలైజ్ చేసి మెషిన్ లెర్నింగ్ మోడల్ని క్రియేట్ చేస్తుంది.
ఇక్కడ డేటా అనాలిసిస్లోని కొన్ని మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూస్ చేసి డేటాని అనలైజ్ చేస్తుంది. అవి ఏంటంటే క్లాసిఫికేషన్, రిగ్రెషన్, క్లస్టర్ అనాలిసిస్, అసోసియేషన్, ఇవన్నీ కూడా మనం డేటా మైనింగ్లో చూసే ఉంటాము. సో అవన్నీ యూస్ చేసుకొని డేటాని అనలైజ్ చేస్తుంది. ఆ ప్రిపేర్ అయిన డేటాలో ఆల్రెడీ ఎవల్యూట్ అయిన డేటాలోని మొత్తం దాన్ని తీసుకొని ఒక మోడల్ కింద డిజైన్ చేస్తుంది. ఈ స్టెప్లో అనలైజ్ అయిన డేటాని తీసుకొని మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యొక్క మోడల్ బిల్డ్ చేయడంలో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రైన్ మోడల్. ఏదైనా ఉంది తేడా ఉంది డేటాలో అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం డేటాని ట్రైన్ చేస్తున్నాం. మనకి బెస్ట్ రిజల్ట్ రావాలన్నట్టుగా డేటాని ట్రైన్ చేస్తున్నాం. ఇది ట్రైన్ మోడల్. ఇక్కడ మనం డేటా సెట్స్ యూజ్ చేసుకొని మోడల్ని ట్రైన్ చేస్తున్నాం అనమాట. ఇవి వేరియస్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే మనం ట్రైనింగ్ చేస్తున్నామో మోడల్ని, అది ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం, రూల్స్ తెలుసుకోవడం, ఫీచర్స్ అవన్నీ కూడా అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ మోడల్. ఇచ్చిన డేటా సెట్ మీదే కదా అది ఓన్లీ ట్రైన్ అయి ఉంటుంది. సో మిగిలినవి కాదు, ఓన్లీ ఇచ్చిన డేటా సెట్ మీద అది ట్రైన్ అయి ఉంటుంది. దాన్ని టెస్టింగ్ పంపిస్తున్నాం. సో మనం టెస్ట్ చేయడానికి పంపించేటప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్గా డేటా సెట్ ప్రిపేర్ చేసామని టెస్ట్ చేయడానికి పంపిస్తాం కదా, అదే ఈ టెస్ట్ మోడల్. ఇలా టెస్ట్ చేయడం వల్ల దాని యాక్యురసీ ఎంతవరకు వస్తుంది అంతా కూడా మనకి తెలియడానికి కోసం ఈ టెస్ట్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్. ఇది చాలా లాస్ట్ స్టెప్ లైఫ్ సైకిల్లో. మనం అనుకున్నట్టుగా మన డేటా అనేది ప్రిపేర్ అయిపోతే టెస్టింగ్ మోడ్లో మన డేటా అనేది కరెక్ట్గా వచ్చింది, దాని యాక్యురసీ అంతా కరెక్ట్గా ఉందంటే దాన్ని తీసుకొచ్చి డిప్లాయ్ మోడ్లో పెడతాం. ఇది ఏంటంటే రియల్ సిస్టమ్. ఈ మోడల్ తీసుకొచ్చి రియల్ వరల్డ్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయినట్టు. మనం చేసిన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయినట్టు యాక్చువల్గా మన మాటల్లో చెప్పాలంటే. ముందుగా ఇలా డిప్లాయ్ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ని ముందు అది పర్ఫార్మెన్స్ అంతా కరెక్ట్గా ఉందా, డేటా అంతా అవైలబుల్గా ఉందా లేదో ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈ డిప్లాయ్మెంట్ ఫేజ్ అనేది మనం ఈజీగా చెప్పాలంటే ఒక ఫైనల్ రిపోర్ట్ అని చెప్పొచ్చు. మనం చేసిన ప్రాజెక్ట్కి ఫైనల్ రిపోర్ట్ అంటాం డిప్లాయ్మెంట్ అంటే. ఇవి లైఫ్ సైకిల్స్లో స్టెప్స్. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.